ద్రవిడియన్ వాదము, ద్రవిడియన్ రాజ్యము సపరేటు, దేశం సపరేటు అంటే ఎలా కుదురుతుంది చెప్పండి? ఇప్పుడు ద్రవిడ సిద్ధాంతాలు వేరు అంటే ఒప్పుకుంటాం, కానీ ద్రవిడియన్ ప్రజలు వేరు, భారతదేశానికి వీళ్ళు అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ సపరేటు, వీళ్ళ వ్యక్తిత్వం సపరేటు అంటే ఎలా ఒప్పుకుంటాం? భారతీయులందరూ ఒక్కటే, భారతీయులందరిలోనూ ఒకే రకమైనటువంటి భావన ఉండాలి, భారతీయులందరూ భారత మాతాకి జై అనవలసిందే. హిందువుల టెంపుల్స్ ఎక్కువగా ఉండేటువంటి రాష్ట్రమే తమిళనాడు. తమిళనాడులో సనాతన ధర్మానికి ఎప్పటి నుంచో పెద్దపీట వేయడం జరిగింది. అటువంటి పెద్దపీట వేసినటువంటి సనాతన ధర్మాన్ని నిలబెడుతుండేటువంటి తమిళ రాష్ట్రము, తమిళ ద్రావిడులు అనేటువంటి వాళ్ళు సపరేటు, మేము ఎవరితోనూ కలవం, ఈ సౌత్ ఇండియాలోనే మేము మకుటం లేని మహారాజులం అంటే ఎలా కుదురుతుంది? కేవలము ప్రజలను మభ్యపెట్టే మాటలు మాత్రమే. రాజకీయాలలో అధికారం కోసం ద్రవిడియన్ పార్టీస్ ఆడేటువంటి ప్రబల నాటకం ఇది. మరొకసారి అధికారం కోసం స్టాలిన్ చేసేటువంటి విఫల ప్రయత్నం ఇది. తప్పనిసరిగా ప్రతి ఒక్క ద్రవిడియన్ కూడా ఈ విషయంలో భారతదేశంలో మనమందరం కూడా భారతీయులము అనేటువంటి విషయాన్ని ఎరిగి ఓటేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. తమిళనాడులో కూడా తప్పనిసరిగా ప్రభుత్వం మారాల్సినటువంటి అవసరం ఉన్నది. అధికారంతో, అవినీతితో ఏర్పడినటువంటి ప్రభుత్వాన్ని గద్దెదించాల్సినటువంటి అవసరం ఉన్నది. కుటుంబ పాలనను అంతమొందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది కనుక ప్రతి పౌరుడు తమిళనాడులో, ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి తమిళులైనా సరే, వాళ్ళ బంధువులకు కానీ వాళ్ళకి తెలిసినటువంటి కానీ ఈ విషయాన్ని తెలియజేసి తప్పనిసరిగా వాళ్ళని చైతన్యవంతులను చేసి తమిళనాట మంచి ప్రభుత్వము ఏర్పడే విధంగా తగిన చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం. తప్పనిసరిగా ఏ పార్టీ వచ్చినా పర్వాలేదు, అది డిఎంకే పార్టీ మట్టుకు రాకూడదు. ఎందుకంటే అది కుటుంబ పాలనతో కూరుకున్నది కాబట్టి. అది టీవీకైనా, బీజేపీతో ఉన్న అన్నా డిఎంకేనా, మరొక పార్టీనా, ఎవరొచ్చినా పర్వాలేదు, చేంజ్ మట్టుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ చేంజ్ కోసం ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. తమిళనాడు రాష్ట్రం కూడా మిగతా రాష్ట్రాలతో సమానంగా భారతదేశంలో అభివృద్ధిలో పరుగులు తీయాల్సినటువంటి అవసరం ఉన్నది. తమిళులు కూడా మన సోదరులే. తమిళనాడులో ఉండే ప్రజలందరూ కూడా అభివృద్ధి పదంలో ముందుకు సాగడానికి తప్పనిసరిగా ప్రభుత్వం మార్పు అనేటువంటిది తథ్యం. జై హింద్, జై భారత్.